పదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభా. మరి 34 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35వ సంవత్సరం వార్షికుడు జరుపుకోవడానికి నువ్వు కృప చూపినందుకే నీకు వందనాలు నాయన. మరి ఈ నూతన సంవత్సరంలో సంవత్సరం అనే దయాకిరీటం సంఘం మీద ఉంచండి, సంఘాన్ని దీవించండి, ఆస్వాదించండి అయ్యా, అభివృద్ధిపరచడానికి సహాయం చేయండి. వందనాలు. నడిపిస్తున్న దాసుని దాసురాల్ని ఆరోగ్యముతో శక్తితో బలముతో వాడుకుంటున్నానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. సంఘ బిడ్డలందరినీ కూడా నువ్వు దీవించి ఆస్వాదించమని, చేరువచ్చిన దైవ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుని ఎవరిని ఏ రీతిగా వాడుకుపోతున్నావు నీ ఆత్మతో నీ దాసులను అభిషేకించి నీ నామ ఘనత మహిమార్థంగా ప్రతి దైవజనుడు వాడుకొని కృప చూపమని, ముందున్న కార్యక్రమం అంతట్లో కూడా నువ్వు తోడై ఉండి నడిపిస్తున్న నీ దాసుడికి కావలసిన జ్ఞానం ఇచ్చి ఆత్మ నడిపింపుతో కార్యక్రమం జరగడానికి నువ్వు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ 35వ వార్షికోత్సవానికి దేవుని వాక్యాన్ని ఎవరిని పిలిస్తే బాగుంటుందని నేను బోసన్న భాస్కర్ సార్ ఆలోచన చేసి ప్రార్థన చేసుకొని ఆలోచిస్తూ ఉంటే డేవిడ్ అన్న పేరు జ్ఞాపకంలోకి వచ్చింది. గత 18 సంవత్సరాల క్రితం అన్న నాకు పరిచయం. 2006లో నేను సేవ ప్రారంభ దినాల్లో అన్న నాకు పరిచయం అయ్యాడు. కాబట్టి అప్పటి నుండి అన్న నాకు పరిచయిస్తుడే. కాబట్టి అన్నని వాక్యానికి పిలుద్దామని సార్తో చెప్పినప్పుడు సార్ సంతోషించాడు. వెంటనే బోసన్న మేము ఫోన్ చేశాం. మరి అన్న ఈ సమయాన్ని ఇచ్చారు. అన్న నెల్లూరు ప్రాంతం, మూలాపేట ప్రాంతంలోను, వెంకటగిరి ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. మరి విరివిగా దేవుని సేవ చేస్తున్నారు. కాబట్టి దైవజనులు సమయాన్ని మనకిచ్చి మన మధ్యలోకి వచ్చారు సకాలంలో. కాబట్టి సమయాన్ని వేస్ట్ చేయకుండా, వ్యర్థం చేయకుండా దేవుని సేవకులు డేవిడ్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. సియోన్ గాస్పల్ మినిస్ట్రీ నెల్లూరు మరి ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్నారన్న మనకు దేవుని వాక్యం అందిస్తారు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. అలాగనే మరి సంఘ కాపరి గారు, భాస్కర్ పాస్టర్ గారు, అలాగనే ఆత్మీయ సహోదరులు, దైవ సేవకులు, మరి నా మిత్రుడు పాస్టర్ బోస్ మరియు డేవిడ్ పాస్టర్ గారు, ఇంకా ఇక్కడ చేరిన దైవజనులందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తుంటున్నాను. వారికి దేవుడు మరి ఈ యొక్క దినాన మీ మధ్యలో వాడబడుటకై వారికి ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి, వారి ఇచ్చిన ఈ ఆహ్వానాన్ని బట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేరిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బహుశా మీరు ఈ టైం కల్లా మీరు భోజనాలు చేసి నిద్రపోతారేమో, అంతేనా? మీ అలవాటు ప్రకారంగా అంతేనా? లేక ఇంతకుముందు గ్రామాల్లో 8 గంటలకంతా నిద్రపోయేవాళ్ళు. టీవీలు ప్రభావం వలన, ఇప్పుడు సెల్ ఫోన్ ప్రభావం వలన రాత్రి 12 కూడా దాటిపోతుంది జనాలు నిద్రపోవడానికి. కాబట్టి మీరు బహుశా దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ఆసక్తిగా వినాలని నేను కోరుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుకుందాం. ద్వేషించిన వాడెవడను మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక
సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. చాలమ్మా. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు ఒక సహోదరుడు, అంటే మా సంఘ బిడ్డ, తనకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఉదయం నాతో పంచుకోవడం జరిగింది. అది మీకు జ్ఞాపకం చేయాలని నాకు మనసుకు వస్తూ ఉంది. ఏంటంటే ఒక పాము, అది ఒక రాజులాగా ఉందంట. ఒక సింహాసనం మీద ఒక రాజులాగా ఉందంట. ఆ పాము ప్రారంభంలో చాలా భీకరంగా గంభీరంగా మాట్లాడుతుందంట. అది మాట్లాడి 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 అది ఏం మాట్లాడిందో అతనికి గుర్తులేదు, కానీ చివరికి దుఃఖ స్వరముతో బాధగా ఒక మాట అనిందంట. నాకు ఇంకా సమయం లేదు అని మాట్లాడిందంట. నిజంగా ఆ కళ శత్రువు వానికి సమయము లేదు అని ఈ భూమి మీద చాలా వేగవంతముగా వాడు చేస్తూ ఉన్నాడు. శత్రువుకి సమయం లేదు కనుక చాలా వేగవంతముగా వాడు చేస్తూ ఉన్నాడు. భూమి మీద మనకు కనబడకుండా ఇద్దరు బలంగా పనిచేస్తున్నారు. ఒకరెవరంటే సాతానుడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనములో మనం చదివినట్లయితే అపవాది తనకు సమయము కొంచెమే. చాలు. అపవాదికి సమయము కొంచెమే. అందుకని వాడు వేగముతో వాడు చేస్తూ ఉన్నాడు. మనం నిద్రపోయినా సాతాను నిద్రపోడు. ఎందుకంటే వాడు రక్త మాంసములు గలవాడు కాదు కాబట్టి వాడికి అలసట ఉండదు. చాలామంది అనుకుంటుంటారు కదా, మనకు రాత్రి అంటే భయం. ముఖ్యంగా రాత్రి 12 అవుతుందంటే ఇంకా భయం. ఆ 12 గంటల సమయంలో ఒకవేళ వాతావరణం నిర్మానుషంగా ఉండి కుక్కలు ఊ అని అరుస్తూ ఉన్నాయింది అనుకోండి, కరెక్ట్గా రాత్రి 12 గంటలకి, అదే టైంకి 12 గంటలు టైం టంగ్ టంగ్ అని మోగుతూ ఉందంటే ఇక్కడ గుండెలో మనకు రైలు పరిగెత్తుతుంటుంది. మనం అనుకుంటాం ఆ సమయంలో సాతానుడు వచ్చాడు, వాడు వచ్చే టైం అయింది అని మనం ఏం చేస్తామంటే ఆ టైంకి భయపడిపోతాం. లోకస్తులైతే ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలైతే గట్టిగా బైబిల్ గట్టిగా పట్టుకొని యేసు రక్తం చేయం అనుకుంటా ఉంటాం. అంటే రాత్రి 12కే వస్తాడని మన నమ్మకం.
అప్పుడు ఒకవేళ దాన్ని దాటుకొని నిద్రపోయామనుకోండి, ఇంకెన్ని గంటలకి లేస్తాము ఎండబడి? మనం ఎండబడి ఎన్ని గంటలకి లేస్తాము? వాడు ఎప్పుడు పని చేస్తాడు. వాడు దేవుని బిడ్డల మీద ముఖ్యంగా చీకటితో పనిచేస్తాడు. చీకటితో అంటే మీలో ఎంతమంది ఉదయకాల స్తుతి ప్రార్థనకు ఇక్కడ లేచి అలవాటు కలిగిన వాళ్ళు ఉన్నారో ఒకరు చేయతారు, ఇద్దరు ముగ్గురు. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. సర్వసాధారణంగా ఈ రాత్రుల్లో ఎక్కువ ఈ టీవీలు, సెల్ ఫోన్లు, వాటిల్లో మాటల్లో వాటిలో ఉండి లేటుగా నిద్రపోయి లేటుగా నిద్రలేయడమే జరుగుతుంది. దేవుని బిడ్డల మీద వాడు ఉదయాన్నే చీకటితో పనిచేస్తాడు, గాఢ నిద్ర కలుగు చేస్తాడు. వాడు వేకువ చుక్క అని పేరు కలిగిన వాడు. వేకువలోనే ఎక్కువ పనిచేస్తాడు వాడు. దేవుని బిడ్డల్ని నిద్ర కూపేశాడు అనుకోండి, ఇక వాళ్ళకి దేవునికి సహవాసం ఉండదు, వాళ్ళకి దేవునికి ఎటువంటి సహవాసం ఉండదు, ఐక్యత ఉండదు. కనుక ఆ జీవితాలు ఎట్టి పరిస్థితుల్లో ఫలభరితంగా ఉండనే ఉండదు. అందుకని వాడు ఎక్కువ క్రైస్తవుల జీవితాల్లో వేకువనే పనిచేస్తాడు అన్నమాట. అర్థమైందా? ఎప్పుడు వాడు పనిచేస్తాడు. భూమి మీద ప్రతి 8 గంటలకు ఒక్కసారి జ్ఞానం అనేది అప్డేట్ అవుతూ ఉంటుందంట. ఎవ్రీ 8 అవర్స్కి భూమి మీద జ్ఞానం అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. కొత్త కొత్త వర్షన్స్, ఫీచర్స్ మనం అన్నిట్లో మనం చూస్తూ ఉన్నామో, ప్రపంచంలో కూడా జ్ఞానం 8 గంటలకు ఒకసారి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకోసము అనంటే సాతానుడికి సమయం కొంచెమే. వాడు 2 విధాలుగా పనిచేస్తున్నాడు. ఒకటి, మనుషులను పాపములోకి ఈడ్చుకు వెళ్ళి నిత్య నరకానికి వారిని నడిపించాలని. రెండవది, యేసుక్రీస్తు రాకడ తరువాత అంత్యక్రీస్తు పాలనకి తగినటువంటి ఒక ప్లాట్ఫామ్ వాడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాడు నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నాడు. మరొక వ్యక్తి కూడా పనిచేస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ప్రతి నిత్యము పనిచేస్తూనే ఉన్నాడు పరిశుద్ధుల మధ్యలో. భూమి అంతటా కూడా దేవుని కృపను బట్టి చూడండి, పాపం ఎక్కడ విస్తరించెనో దేవుని కృప అక్కడ విస్తరించెను. అంటే మనుషుడికి ఏదేది ప్రమాదకరంగా ఉందో ప్రతి ప్రమాదకరమైనటువంటి స్థలములో దేవుడు నిలబడే ఉన్నాడు. మానవుణ్ణి ఏ ఏ వస్తువులు పాపమునకు నష్టపరిచి వాని నాశనానికి తీసుకొని వెళ్తుందో ప్రతి ఇన్స్ట్రుమెంట్లోనే దేవుడు తన సువార్తను కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మనుషుడు సినిమా కనుక్కున్నప్పుడు మనుషులు అనుకున్నారు సినిమా చూడొచ్చు, సినిమాని కనిపెట్టే జ్ఞానం ఎవరు ఇచ్చినారు? దేవుడే కదా ఇచ్చినాడు అని మనుషుడు ఏం చేసినాడంటే సినిమాకి వెళ్తుంటే దేవుడు ఆ సినిమా ప్రొజెక్టర్ ద్వారానే అనేక గ్రామాలలో మరి పట్టణాల్లో సువార్తను అందించే కార్యక్రమాన్ని కూడా ఆ సినిమా ప్రొజెక్టర్ సినిమా ద్వారానే దేవుడు నడిపించి అనేకులను రక్షించాడు. ఆ తర్వాత టీవీలు వచ్చాయి. టీవీలో చూడండి ఎన్నో ఛానల్స్ ఉంటాయి. అదే రీతిగానే మన దేవుని వాక్యం అందించే రకరకాల భాషల్లో అందించేటువంటి ఛానల్ వచ్చాయి. టీవీ కంటే ముందు ఎక్కువ రేడియోలోనే కదా ఉండింది. రేడియోలో కూడా 24 అవర్స్ మనకు అనేక భాషల్లో వాక్యాలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు ఇంటర్నెట్ ద్వారా అయితేనేమి, సెల్ ఫోన్ ద్వారా అయితేనేమి, మనుష్యుడు ఏది కనుగొంటున్నాడో దాని ద్వారా కూడా దేవుడు తన ప్రేమను ప్రపంచానికి బయలుపరుస్తూ మరి తన పరిశుద్ధ సంఘాన్ని ఆ క్రీస్తు ఎదుట నిలవబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూనే ఉన్నాడు భూమి మీద. దేవుడికి కూడా అనగా ఆయన రాకడకు కూడా ఏముంది? సమయము
కొంచెమే. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనము చదివినట్లయితే అక్కడ 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. చాలు, దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని రాకడకు కూడా కాలము కొంచెముగానే ఉంది. అందుకని ఆత్మదేవుడు కూడా ఏం చేస్తున్నాడు? భూమి అందంతటా తన బలమైన కార్యములు జరిగిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఈ సమయంలో ఇద్దరికి కాలము కొంచెముగా ఉంది కనుక వారు ఎంతో బలముగా భూమి మీద పనిచేస్తున్నారు. ఒకరు నిత్య నాశనానికి తీసుకొని వెళ్ళడానికైతే, ఇంకొకరు నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళడానికి, మహిమలోనికి తన సంఘమును తీసుకొని వెళ్ళడానికి పని చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న మనం ఏమి తెలుసుకోవాలి? ఇక్కడ ఉన్నటువంటి మనం ఈ రెండిటి మధ్యలో మనం ఎలా ఉండాలి, ఏమి తెలుసుకోవాలి అనేది ఈ యొక్క రాత్రికాల సమయంలో మీకు ఒక హెచ్చరిక కోసం నాకు మరి అధ్యక్షులు 45 నిమిషాలు సమయం ఇచ్చారు. వీలైనంత వరకు నేను నా సమయంలో నేను ముగిస్తాను. కాబట్టి మీరు కొన్ని నిమిషాలు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని కోరుతుంటున్నాను. ఇక ప్రపంచంలో మనము చూస్తున్నటువంటి ఈ వాతావరణంలో, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచం ఒక కొత్త ప్రపంచముగా ఈ సంవత్సరమే మారిందంటే కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. కొత్త ప్రపంచముగా ఈ సంవత్సరమే మనం చూస్తామనంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనం చూసిన ప్రపంచం వేరు. ఈ సంవత్సరంలో ఒకవేళ ఒక క్రొత్త ప్రపంచం మీరు కళ్ళారా చూడబోతున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే, ఒకటి ఆత్మీయ రూపములో కానివ్వండి, రెండవది ఈ సృష్టి విధానంలో కానివ్వండి, మూడవది రాజకీయ వాతావరణంలో కానివ్వండి, పెను మార్పులు జరుగుతూనే వస్తున్నాయి. చాలా మార్పులు మనం చూస్తున్నాం. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఆయన రాకడ సూచనలలో ఈ 3 విషయాలు మనం చూడగలం. ఒకటి, ఈ ప్రకృతి సంబంధముగా యూనివర్సల్గా వచ్చేటువంటి చేంజెస్ అన్నమాట. మనం చాలా చూస్తున్నాం. ఉదాహరణకి మనం యేసు ప్రభు రాకడ సూచనల్లో అనేక సంగతులు మీ అందరికీ తెలిసే ఉంటాయి. సూర్యుడు చీకటి కమ్ముతాడు, చంద్రుడు రక్తవర్ణమైపోయి తన కాంతినివ్వడు, నక్షత్రములు రాలిపోతాయి, పర్వతములు తొలగిపోతాయి. ఇవన్నీ చూడండి, సృష్టిలో ఉన్నటువంటి మార్పులు. ఇప్పుడు మనం ఎవరైనా ఇక్కడ కూర్చున్న మనం సూర్యుడి గురించి ఆలోచన చేసా? మనకు టైం ఉందా? ఎవరికి లేదు. మనకే టైం లేదు, మన గురించి మనకే టైం లేదు. ఇంకా సూర్యుడి గురించి మనకేం తెలుసు? దేవుని వాక్యము స్పష్టంగా నెరవేరడము ఈనాడు ప్రపంచం గమనిస్తుంది. సూర్యుడేంది చీకటి కమ్మేది? సూర్యుని యొక్క వైశాల్యం అనేది ఎన్నో లక్షల ఎకరాలు ఉంటుంది, ఎన్నో లక్షల ఎకరాలు. అందులో బ్లాక్ డాట్స్ అన్నమాట, అంటే చీకటి వలయం అనేది సూర్యుడిలో ఏర్పడుతుందంట. చూడండి, అది ఎంత ప్రదేశాన్ని ఆ చీకటి సూర్యుడిలో అలుముకొని ఉందో. అలాగనే చంద్రుడు రక్తవర్ణం అయిపోయినాడని ఈ అంతరిక్షంలో పనిచేసేటువంటి నాసా సంస్థ ఎప్పుడో చెప్పింది. నేను చెప్పే ఈ సంగతులు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది.
చూసారా, బ్లాక్ డాట్స్ ఇన్ ద సన్, రెడ్ మూన్ అని కొట్టి చూడండి, మీకు వచ్చేస్తుంది వివరాలు. నక్షత్రములు రాలిపోతాయి అంటే పాల పొంతులు ఉంటుంది, గెలాక్సీ, అనేక నక్షత్రముల సముదాయం. పరిశోధకులకి అంతుపట్టడం లేదు, చెదిరిపోతున్నాయి, అవన్నీ రాలిపోతున్నాయి. పర్వతాలు కూడా ఈనాడు తొలగిపోతూ ఉంది, ఐస్లాండ్స్ అన్నీ కరిగిపోతూ ఉన్నాయి, పర్వతాలన్నీ కరిగిపోతూ ఉన్నాయి. చూడండి, అనేక పర్వతాలు పేలిపోతున్నాయి. దేవుని వాక్యం నెరవేరుతుంది. అంతేనా? మనం ఇప్పుడు పీల్చుకునే గాలి ఉంది కదా, చైనాలో ఇప్పటికే మంచి గాలి కోసం ఇప్పుడు మనం మంచి నీళ్ళ కోసం వాటర్ బాటిల్ పెట్టుకున్నాం. 10 రూపాయలు ఇచ్చి వాటర్ బాటిల్ కొనుక్కున్నాం కదా. ఇప్పటికే వాతావరణంలో మంచి గాలి లేకపోతే మన శరీరంలో ఉన్నటువంటి చాలా ఆర్గాన్స్ వచ్చి సరైనటువంటి ఆక్సిజన్ అందక అవి డెడ్ అయిపోతాయి. అందుకని వాళ్ళు గాలి కోసం ఎయిర్ సిలిండర్స్, ఇప్పుడు మనం వాటర్ బాటిల్ పెట్టుకొని తిరుగుతున్నామో అలాగనే ఎయిర్ సిలిండర్స్ పెట్టుకొని తిరుగుతున్నారు కొన్ని ప్రదేశాల్లో. మామూలుగా పేషెంట్కి ఆక్సిజన్ పెడతామో అలా పెట్టుకొని మంచి గాలి పీల్చుకుంటూ పోతూ ఉన్నారు. మంచి నీరు లేకుండా అయిపోతూ ఉంది. ఇవి బయట యూనివర్సల్గా మనం చూస్తున్న మార్పులు. ఎక్కడి నుంచి మనం చూస్తున్నామంటే వాక్యము చెప్పినటువంటి విధానంలోనే మనం చూస్తున్నాం. రెండవది, యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు, అయితే మీరు కలవరపడొద్దు, అంతము వెంటనే రాదు. ఇప్పుడు చూడండి, గత సంవత్సరము రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. అది ఇంకా జరుగుతూనే ఉంది. అది జరుగుతున్నప్పుడే ఇస్రాయేల్ పాలస్తీనా దేశంలో యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఆ యుద్ధము 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. అర్థమైందా? ఈ యుద్ధము చివరికి ఎక్కడికి వెళ్తుందనంటే యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయ నిర్మాణము కొరకు ఇశ్రాయేలు దేశము ప్రయాణం చేస్తే ఆ యొక్క స్థలములో, సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఉన్న స్థలములో ఉన్నటువంటి ఆ మసీదును కాపాడుకోవడానికి పాలస్తీనులు ప్రయాసపడుతుంటే ఈ యూదుల పక్షాన ఉన్న దేశాలు, అరబ్ దేశాలు ఒకటై ఏమవుతుంది, యుద్ధాన్ని ప్రారంభించి 3వ ప్రపంచ యుద్ధంగా చేసే ఒక పరిస్థితి మనం చూస్తుంటున్నాం. అంతేనా? యుద్ధమే కాదు, జనముల మీదకి జనములు, జనముల మీదకి జనములు, అంటే కులాల మధ్య, మతాల మధ్య, రాజకీయాల మధ్య వందల మంది ఎలా చంపుకుంటున్నారంటే అంత భయంకరంగా చంపుకుంటున్నారు కదా. వింటున్నారా? గత మే మాసం మణిపూర్లో భయంకరమైనటువంటి మత కలవరంతో 100 మంది చనిపోయినారు, చంపబడ్డారు క్రైస్తవులు. మనం చూస్తూనే ఉన్నాం, అనేక ప్రాంతాలు ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇక మన దేశానికి వద్దాం, ప్రస్తుతం మన దేశానికి వచ్చేద్దాం. ఈ సంవత్సరంలో సుమారు 40 దేశాలకు పైన ఎలక్షన్లు జరుగుతున్నాయి ప్రపంచమంతా కూడా, ముఖ్యమైన దేశాలన్నిట్లో. అందులో మన దేశం కూడా ఒకటి. మన దేశంలో మరి పార్లమెంటు ఎంపీ సీట్లలో 75% అంటే బీజేపీకి 400 సీట్లు కానీ వస్తే వాళ్ళు ఇప్పటికే 750 పేజీలతో ఒక కొత్త చట్టం, అంబేద్కర్ రాసిన చట్టాన్ని తీసేసి ఇతర మతాలకు, కులాలకు ఏమాత్రం తావు లేని చట్టాన్ని స్థాపించడానికి, భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడానికి, ఇంకా మన దేశంలో ఎటువంటి పరిస్థితి నెలకొల్పాలో ఇప్పుడే కదా, జూన్ నెల కల్లా వాతావరణం మారిపోద్ది, తెలిసిపోద్ది. అందుకే చెప్పింది,
మనం చూస్తున్న ఈ ప్రపంచము ఈ సంవత్సరంలో కొత్త ప్రపంచాన్ని చూస్తుంది అని చెప్పినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరము లేదు. రాజకీయ పరంగా మనం చూస్తుంటున్నాము, కరువులు ప్రారంభమైపోయినాయి. అనేక దేశాల కరువులు, వ్యాధులు, మనకు తెలియని వ్యాధులు ఈనాడు ప్రపంచానికి పరిచయం అవుతూ ఉన్నాయి. వస్తే పోయేది కాదు, తీసుకొని పోవడమే వచ్చే వ్యాధులు. అంత భయంకరమైనటువంటి వ్యాధులు, భూకంపాలు చూసారా. ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడకు సూచనలుగా మరి కనబడుతూ ఉంది. మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో మార్పులు ఏమంటారా? యూనివర్సల్గా చూసాము, రాజకీయ పరంగా చూసాము, ఆత్మీయ పరిస్థితుల్లో మనం చూస్తామా? ఎలా ఉంటుంది చెప్పండి? చివరి పరిస్థితికి వచ్చినప్పుడు ఎలా ఉంటారో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే, మనుషులు ఆత్మీయంగా ఉన్నాము, మనము బాగున్నాము అనేటువంటి పేరు ఒకటి ధరించుకొని ఉంటారు అంతే. ఉదాహరణకి ప్రకటన గ్రంథంలో చివరి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మనం ఒకసారి చదువుకుందాం. లవొదికయ సంఘముతో ఏమని అంటున్నాడంటే 15వ వచనము నుండి చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడు ఉండి ఉన్నావని ఎరగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. చాలు, భ్రమలో బ్రతికిపోతుంది సంఘం. ఆత్మీయులు ఎలా ఉన్నారు చెప్పండి ఏమ్మా? అందరూ ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. ఒక చిన్న ప్రశ్న మీరు వేసుకోండి, ఒక చిన్న ప్రశ్న. అంటే మీకు దేవునికి ఎంత సహవాసం ఉంది అని చెప్పడానికి, ఓకేనా? మనమంతా క్రైస్తవులమే కదా, మనమంతా ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, మీరందరూ బైబిల్ చదువుతున్నారు. ఒక చిన్న ప్రశ్న, నిజంగా దేవునితో వ్యక్తిగతంగా మనకున్న సంబంధం, దేవునితో నీకు దేవునికి ఉన్న సంబంధం, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అనుకోండి, పెళ్ళైన వాళ్ళు భార్య భర్తలకి లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులకు ఉన్న సంబంధం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళిద్దరు వేరుగా ఉన్నారండి అని అనేదానికి రిలేషన్ ఏమో ఉంది, రిలేషన్ వాళ్ళిద్దరు ఎవరు అని అంటే భార్య భర్తలు, కానీ వాళ్ళిద్దరికి సంబంధం లేదంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. లేదు భార్య భర్తలు అండి వాళ్ళిద్దరు అని అనడానికి దానికి ఒక మీనింగ్ కనబడుతుంది అక్కడ. ఏం చెప్పండి? పేరుకేమో సంబంధం ఉంది, వాళ్ళిద్దరు ఎవరు? భార్య భర్తలే. కానీ సంబంధం లేదు అని అనడానికి, సంబంధం ఉంది అని చెప్పడానికి ఒక తేడా ఏం చెప్పండి? వాళ్ళిద్దరు నిద్ర లేస్తే ఎలా ఉంటారు? సంబంధం లేని వాళ్ళు ఎలా ఉంటారు? భార్య భర్తలే కానీ సంబంధం లేదు, ఎలా ఉంటారు? ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరికి ఏమి మాటలు ఉండవు. ఫస్ట్ ఒకరికొకరికి మాటలు లేవు, వాళ్ళిద్దరు కలుసుకునే సమయం లేదు, వాళ్ళిద్దరికి మాటలు లేవు.
వాళ్ళిద్దరు ఒకరికొకరు ఏమాత్రం కూడా ఒకరి పని ఒకరు చేసుకునే స్థితిలో లేరు. ఇప్పుడు భార్యాభర్తల సంబంధం ఉంది అని అంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. భర్త కొరకు భార్య పని చేస్తుంది, భార్య కొరకు భర్త పని చేస్తుంటారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి నడిచి వెళ్తూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు, ఏదైనా ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరిని బట్టి ఏముందంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు అండి, వాళ్ళిద్దరూ మంచి ఐక్యత కలిగి ఉన్నారు. అది సంబంధం. సంబంధం లేదంటే పేరుకు మాత్రమే భార్య భర్త, మాటలు లేవు, ఇద్దరికి ఎటువంటి కలుసుకునే సమయం లేదు, ఏ పనులు లేవు, ఏమీ లేదు. కానీ పేరుకు మాత్రం ఏం చెప్పండి. ఇప్పుడు నేను ఈ రిలేషన్ని, ఫెలోషిప్ని మీ మనసులో పెట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, మీకు దేవునికి ఎటువంటి సంబంధం ఉంది? మీకు దేవునికి ఎటువంటి సంబంధం? ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి. ఒక చిన్న ఎగ్జాంపుల్. దావీదు గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పండి? దావీదు ఎవరంట? అందరు చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. దావీదు ఎవరు? నా హృదయానుసారుడు. అంటే దాని అర్థం చెప్పండి. దావీదుకి దేవుడు నోటితో చెప్పని అవసరం లేదు కదా. దావీదుకి దేవుడు నోటితో చెప్పవలసిన అవసరము లేదు. దావీదు దేవుని మనస్సుని చక్కగా ఎరిగినాడు. ఇప్పుడు భార్యాభర్తలకి ఒక మంచి సంబంధం ఉందనుకోండి, ఆ రిలేషన్లో భార్యకి తెలుసు భర్త టేస్ట్ ఏందో, భర్త టేస్ట్ ఏందో భార్యకి తెలుసు. ఆమె ఏం చేసినా భర్త కోసం ఏం చేస్తుంది? భర్తను సంతోషపెట్టడానికి అన్నీ చేస్తూ ఉంటుంది. ఆయన చెప్పని అవసరం లేదు, అది ఆయన తెలుసుకొని నా కోసమే, నా మీద ప్రేమతో, నా ఇష్టమేందో తెలిసి ఇన్ని చేస్తుందని అతడు ఏం చేస్తాడు? ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత సంతోషిస్తాడు. సంతోషించి నా భార్యకి ఎంత ప్రేమ నా మీద అని అనుకుంటాడా లేదా? అంటే చెప్పకముందే ఆమె అటు చేస్తూ ఉంది. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, దావీదు నా మనస్సు ఎరిగినవాడు. దావీదు ఏం చెప్పండి? నా మనస్సు, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నిజంగా మీకు దేవుడితో ఒక మంచి రిలేషన్ ఉందంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఎంతమంది ఆ వాక్యాన్ని విన్నారు? ఎక్కడుంది చెప్పండి. ఏమ్మా ఎక్కడమ్మా? సరే ఒకసారి తీసి చదువు అమ్మా. చదవలేరా? సరే అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళి చదువమ్మా. ఎపిఎస్సి పత్రిక అంతా చదువమ్మా. అమ్మా నువ్వు చెప్పింది ఎక్కడమ్మా? ఫిలిప్పీ 2:5. ఫిలిప్పీ 2, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. దేవుడు సంఘముతో అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. భర్తతో కాపురం చేసే భార్యకి తెలుసు భర్త మనసు ఏంటో. అప్పుడు దేవుడితో సహవాసము, సంబంధము కలిగిన ప్రతి విశ్వాసికి తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలమ్మా? ఎవరి మనసమ్మా? క్రీస్తు మనసు మనకు తెలిసి ఉండాలనా లేదా? అయితే ఇప్పుడు ఎవరు చెప్పగలరు? క్రీస్తు మనసు ఫలానా మనసు ఎవరు చెప్పగలరు? యేసయ్య మనసు ఫలానా మనసు అండి, ఆయన మనసు ఫలానాదండి అని ఎవరు చెప్పగలరు మీలో? దాన్ని బట్టి చెప్పవచ్చు మీరు దేవునితో సహవాసంలో ఉన్నారా లేరా. ఎవరు చెప్పగలరు? ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న వేయడానికి రాలేదు, కానీ దేవుని మనసు మనం కూడా తెలుసుకొని ఉన్నాము అని అంటే
మనం దేవుడితో ఉన్నామని అర్థం. యేసు ప్రభువే చెప్పాడు. ఆయన మనసు ఏందో యేసు ప్రభువే చెప్పినాడు. ఏ మనసు అంటే తెలుసు యేసేది? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనములో మనం చదువుతూ ఉంటున్నాం. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మనసు ఏందంటే చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అప్పుడు దీన మనసు మనం కూడా ఏం కలిగి ఉండాలన్నా లేదా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎంతమంది యేసయ్యతో మాట్లాడాము? యేసు ప్రభు మీతో ఎంతమందితో మాట్లాడాడు? తృప్తిగా దేవుని సన్నిధిని అనుభవించామా? దేవుని సన్నిధిని ఈ దినం మనం అనుభవించామా? దేవునితో దేవుని చిత్తంలో మనం ఎంతవరకు నడుస్తున్నాం? మనం పేరుకు మాత్రం క్రైస్తవులు అని అనుకొని క్రీస్తుకు దూరంగా జీవిస్తే అది భ్రమ కదా? చెప్పండి. ఈరోజు యేసు ప్రభు రాకడైతే మరి నీ గతి ఏంటి, నా గతి ఏంటి? ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఒక హెచ్చరిక ఇవ్వడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఆ హెచ్చరిక ఏంటంటే సమయం ఇంకా కొంచెమే ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. నిజంగా ఈ సంఘమునకు దేవుడు 35 సంవత్సరాలు వయసునిచ్చాడు. ఈ సంఘానికి దేవుడు ఎంత వయసు ఇచ్చాడు చెప్పండి? 35 సంవత్సరాల వయసునిచ్చినాడు. దేవుని స్తోత్రం. ఒక చిన్న బిడ్డ పుట్టి 35 సంవత్సరాలు అయితే ఎంత వయసు, ఎంత ఎదుగుదల ఉంటుందో ఒకసారి చెప్పగలరా? ఏమ్మా, 35 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఏ స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటారో చెప్పగలరా? 35 సంవత్సరాలంటే పిల్లలను కూడా పుట్టించేసి ఉంటారు. పెరిగి పెద్దోళ్ళయి, అంటే పెద్దవాళ్ళంటే శారీరకంగాను మానసికంగాను అన్ని విషయాల్లో అంటే వాళ్ళు సంపాదించగలిగిన స్థాయికి వచ్చి, అలాగనే వాళ్ళు తమ బిడ్డలను కూడా ఇచ్చేటువంటి స్థితిలోనికి 35 సంవత్సరాలకు వచ్చేసి ఆ బిడ్డలను పెంచే స్థితిలోనికి వచ్చేసి ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సంఘానికి 35 సంవత్సరాల వయసుని దేవుడిచ్చాడంటే ఈ సంఘములో ఉన్న విశ్వాసులు ఏ స్థాయిలో ఉండాలో ఒక్కసారి ప్రశ్నించుకుంటారా? అర్థమైందా? 35 సంవత్సరాల వయసుని దేవుడు ఈ సంఘానికి ఇస్తే ఈ సంఘములో ఉన్న విశ్వాసులు ఏ స్థితిలో ఉండాలి కదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ ప్రశ్నను జ్ఞాపకం చేసుకోవాలి. దానికి సమాధానాన్ని మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. ఏదేమైనప్పటికీ సంఘము అని అంటే దాని యొక్క మరి దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఒక సంకల్పాన్ని మీకు చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, సంఘము అనున్నది ఆయన శరీరము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి మనం వెళ్దాము. ఎఫెసీ 5వ అధ్యాయం చదువు. 23 మొదటి మాట చదవండి. క్రీస్తు సంఘమునకేమైనాడంట? శిరస్సు. ఇప్పుడు క్రీస్తు సంఘమునకేమైనాడు? శిరస్సు. మరి ఆ సంఘము ఏమైంది? తన యొక్క శరీరం. 30వ వచనంలో మనం చదివినాం కదా, ఏమనంటే క్రీస్తు శరీరమునకు మనం ఏమై ఉన్నామంట? అవయవములై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా.
క్రీస్తు సంఘమునకు శిరస్సు. ఆ శిరస్సుకు ఒక శరీరం ఉంది, ఆ శరీరమే సంఘం. ఇప్పుడు శిరస్సుకి సంఘానికి మధ్యలో ఒక భాగం ఉంది. ఏది చెప్పగలరా? శిరస్సుకి శరీరానికి ఒక సంబంధాన్ని ఇచ్చేటువంటిది, చాలా సెన్సిటివ్ పార్ట్ అది. మన మెడ. ఏం చెప్పండి? మెడ. చూడ్డానికి ఎంత ఉంటుంది మెడ. మెడ తెగొడితే చాలు, శిరస్సు వేరుగా, తల వేరుగా, శరీరం వేరుగా అయిపోద్ది. అర్థమైందా? ఈ శిరస్సులో నుంచి వచ్చేదే శరీరం అంతటికి పోషణ. శిరస్సులో నుంచి రెండు వస్తుంది, ఒకటి పోషణ, రెండవది కాపుదల. ఏమొస్తుంది చెప్పండి? కాపుదల. ఇప్పుడు కాలుకి దోమ కొడుతుంది అనుకోండి, కుడి కాలుకి దోమ కొడుతుందన్న సమాచారం, కుడి కాలుని దోమ కొట్టకుండా, ఆ దోమ కాటు వల్ల శరీరం ఇబ్బంది పడకుండా వెంటనే ఆ యొక్క దోమని మర్డర్ చేయాలని చెప్పేసి పైనుంచి ఒక సందేశం వస్తుంది. ఎక్కడి నుండి? పైనుంచి వస్తుంది. కుడి చేతికి అందుబాటులో ఉంటుంది కాబట్టి కుడి చేతికి మెసేజ్ పంపిస్తుంది. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్లోనే వెంటనే ఆడ కుట్టడం, నొప్పి తెలియడము, ఈ చెయ్యి వెంటనే వెళ్ళి కొట్టడం, దోమ నలిగిపోవడం, అంటే చచ్చిపోవడం. అవునా కాదు చెప్పండి? ఈ తల భాగంలో ఉన్న మెదడులో నుంచి వచ్చేటువంటి రక్తము శరీరం అంతటికి పోషణ. ఇటు భాగంలో రక్త ప్రసరణ జరగలేదంటే ఇటు భాగంలో కాలు చేతులు పడిపోయి ఉంటుంది. కుడివైపు ఉన్నటువంటి మెదడు భాగంలో దెబ్బతింటే ఎడమవైపు పడిపోద్ది, ఎడమవైపు మెదడు భాగంలో దెబ్బతింటే కుడివైపు దెబ్బతినేస్తుంది. చూసారా? రక్తాన్ని, బలాన్ని అందించేది ఏం చెప్పండి? శిరస్సు. ఈ శరీరానికి, ఈ శిరస్సుకి మధ్యలో ఏముంది తెలుసా? మెడ, చిన్న మెడ. అది చాలా సెన్సిటివ్ అన్నమాట, చాలా సెన్సిటివ్. మనం తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? మనకు శిరస్సుకి, తలకి, శరీరానికి ఎట్ట దేవుడు మెడను పెట్టాడో అలాగనే క్రీస్తుకి, విశ్వాసికి లేక సంఘానికి మధ్యలో ఆ విశ్వాసికి సరి అయినటువంటి పోషణ, ఆ విశ్వాసికి సరి అయిన సంరక్షణ కలుగు చేయటకే దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మందిరమును ఎందుకు ఏర్పరిచినాడంటే ఇది దేవుడి నివాసము చేసే స్థలము. ఈ స్థలములో దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. అదే మందిరం. కాబట్టి నశించిపోయే నిన్ను రక్షించి ప్రభు తన మందిరంలో పెట్టాడు. ఈ మందిరము ద్వారా నిన్ను దేవుడు పోషిస్తున్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. ఇక కాలము ఎంతో లేదు కదా. ఎంతమంది ఈ సంఘము ద్వారా ఒక పరిపూర్ణ స్థితిలోనికి ఎదుగుతున్నారో నాకైతే తెలియదు. ప్రియమైన దేవుని సంఘమా, ప్రభు పేరట దేవుని చిత్తములో దేవుని రాకడ ఆలస్యమైతే మనము మరొక్కసారి ఈ వార్షిక కూడికలో కలుసుకోవచ్చు. కానీ దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. సంఘము ద్వారా, సంఘ ఉపదేశము ద్వారా ఒక విశ్వాసిని పరిపూర్ణతలోకి ఏం చేస్తున్నాడు? దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సంఘము ద్వారానే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి విశ్వాసిని కాపాడుతాడు. ఒక విశ్వాసికి సంఘము ఒక కంచె కలిగిన తోట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు ఏం చేయబోతున్నాడు తెలుసా? అతి శీఘ్రముగా మనం చదువుకున్న చివరి మాటను మనం చదువుకుందాం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. అర్థమైందా? నిజంగా
ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. పురుషుడు ఏం చేస్తాడంట? తన తండ్రిని తల్లిని విడిచిపెడతాడు. అవును కదా? యేసు ప్రభు తన భార్య అయిన మనలను హత్తుకోవడానికి ఏం చేస్తున్నాడు? 2024 సంవత్సరాల క్రితమే పరలోకాన్ని ఆ తండ్రి యొద్ద కూర్చొని ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఆ యొక్క సింహాసనాన్ని, తండ్రిని, పరలోకాన్ని విడిచి మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన అప్పుడే వచ్చాడు కదా మన కొరకు. తన సంఘాన్ని హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు యేసు ప్రభు. ఇక ఏక శరీరం అవడానికి అతి సమీపంలోనే ఉన్నాం. అప్పుడు ఈ యొక్క శరీరం కూడా లేక తన భార్య కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? యేసు ప్రభు ఎట్ట మన కొరకు ఒక త్యాగం చేశాడో మనం కూడా లోకాన్ని త్యాగం చేయాలి. లోకాన్ని, పాపాన్ని, శారీరక ఇచ్చలను, సాతాను యొక్క ప్రేరణను మనము విడిచిపెట్టి, మనం కూడా విడిచిపెట్టి ఏం చేయాలి? క్రీస్తుని హత్తుకోవడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చివరి దినాల్లో మనం ఎవరిని హత్తుకోవాలి చెప్పండి? యేసు ప్రభుని మనం హత్తుకొని జీవించాలి. ఇక అతి త్వరలోనే మనం ఏం చేయబోతున్నాము? ఏక శరీరము కాబోతూ ఉంటున్నాము. ఏక శరీరముగా మనం కాబోతూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన రారాజుగా రాబోతున్నప్పుడు మనం ఏమవబోతున్నాం తెలుసా? మనం ఒక పట్టణముగా ఆయనను, అనగా నూతన యెరూషలేముగా మనం ఆయనను ఎదుర్కొనబోతూ ఉంటున్నాం. ఆయన ఒక దేవుడుగా, ఒక ప్రభువుగా ఆయన వచ్చుచున్నప్పుడు ఆ దేవుడి నివాసం చేసే ఒక దేవాలయముగా మనం ఆయన్ని ఎదుర్కొనబోతూ ఉంటున్నాం. ఆయన ఒక శిరస్సుగా వచ్చుచున్నప్పుడు మనం ఒక శరీరముగా ఆయన్ని ఎదుర్కొనబోతున్నాం. ఆయన పెండ్లి కుమారుడిగా వచ్చుచున్నప్పుడు మనము పెండ్లి కుమార్తెగా ఆయనను ఎదుర్కొనబోతూ ఉంటున్నాం. ఆయన ఒక కాపరిగా వస్తున్నప్పుడు మనం ఒక గొర్రెగా ఆయనను ఎదుర్కొనబోతూ ఉంటున్నాం. సిద్ధమా? సిద్ధమా? ఆ యజమానుడు వచ్చినప్పుడు ఎవడు మేల్కొని ఉంటాడో వాడు ధన్యుడు. మోకరించుదాం, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడి వడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచేదా. నేడే రక్షణ దినం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దాసుని మీరు ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ బిడ్డలతో మీరేం మాట్లాడాలనుకున్నారో మాట్లాడారని నమ్మి నిన్ను స్తుతిస్తూ ప్రకటించిన మాటలు ప్రతి హృదయములో వ్యర్థం కాకుండా నీరు కట్టి ఫలింపచేసి సంఘాన్ని మా ప్రభా సేవను మీరు అక్కడకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘము ద్వారా నీ బిడ్డలను పోషిస్తూ సంరక్షిస్తున్నారు. నీ బిడ్డలు ఆ పోషణ సంరక్షణలో 35 సంవత్సరములకు తగినట్లుగా ఎదిగి ఫలభరితమైన జీవితంతో, నీకు మహిమకరమైన జీవితంతో ఉండుటకు సహాయం చేయమని, మరి ముఖ్యంగా స్థానిక సేవకుని, వారి కుటుంబాన్ని మీ పాదాల దగ్గర ఎత్తి పట్టుకుంటూ వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి మానసికమైన ఆధ్యాత్మికమైన బలం ఇవ్వండి. మీ బలమైన అభిషేకంతో చివరి దినాల్లో నీ కృపలో నడిపించండి. వారి అవసరతలు, సంఘ అవసరతలు అన్నీ తీర్చండి. పట్టజాలని ఆత్మలో సమకూర్చండి. అలాగనే ఇక్కడున్న సేవకులందరినీ దీవించండి అయ్యా. వారి వారి చేతికి మీరు ఇచ్చిన పరిచర్యలను
బలముగా మహిమకరంగా నిలబెట్టి మీ కొరకు ఆయుత్తపరచుమని నీ సేవకులను వారి వారి కుటుంబాలను దీవించుమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దైవజనులకు కూడా నా వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కటి సందేశాన్ని మనకు అందించి ప్రభుని గణపరిచారు. మరి డేవిడ్కి అన్న కుటుంబానికి అన్న పరిచర్యకి దేవుడు తోడుగా ఉండి నడిపించి బలపరిచి ఇంకా అనేక ప్రాంతాల్లో బలముగా అన్నను వాడుకునుగాక.